అందరికీ నమస్తే అండి. నా పేరు అంబికా గాంధీ. మాది చిత్తూరు జిల్లా. నేను బంగారపాలెం మండలంలో ఐబీపీఆర్పీగా చేస్తాను. ఇక్కడ నేను 2003 సంవత్సరంలో జాయిన్ అయినాను. 2023లో ఇక్కడ జాయిన్ అయినప్పుడు మా సొంత పొలంతో పాటు వర్క్ చేసే యూనిట్లో కూడా మన ప్లాట్ ఉంటే మన ప్లాట్ చూసి ఇంకొంతమంది రైతులు మారుతారనే ఉద్దేశంతో కల్లూరుపల్లి గ్రామంలో 1 ఎకరా పొలం తీసుకుని ఇందులో నేను మొదట పిఎండిఎస్ వేసిన తర్వాత అప్పుడు ఏ గ్రేడు, ఏటీఎం, సూర్యమండలము వేయడం జరిగింది. అప్పుడు మన పొలాన్ని విజిట్ చేయడానికి బయట దేశాల నుండి కూడా ఎంతోమంది శాస్త్రవేత్తలు వచ్చి మన పొలాన్ని సందర్శించడం జరిగింది. ఆ విధంగా ప్రతి నెల కూడా బయట నుండి ఎక్కువ మంది విజిట్స్ వచ్చి చూడడం జరిగింది. ఇది కేవలం ప్రకృతి వ్యవసాయ పొలం అండి. దీనికి ఎటువంటి క్రిమి సంహారక మందులు కానీ మనము వాడట్లేదు. మొదట పిఎండిఎస్ వేస్తాము, తర్వాత పిఎండిఎస్ 45 రోజులకి పొలంలో కలిగి దున్నేసి తర్వాత ప్రధాన పంట పెడతాము. మొదటి విడత నేను అన్ని రకాల కూరగాయలు అవి వేయడం జరిగింది. తర్వాత ఆలోచించాము, కూరగాయలే కాకుండా ఇంకా ఏమన్నా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక 6-7 రకాల పండ్ల మొక్కలు తెచ్చి నేను పర్మనెంట్గా పెట్టుకోవడం జరిగింది. ఇవి పెట్టి కూడా మనకు దాదాపుగా 7-8 నెలలు అవుతా ఉందండి. దీనికి కేవలం మనము పండ్ల మొక్కలు పెట్టినప్పుడు గుంతలు తీసి గుంతలో ఘనజీవామృతం వేసి మొక్క నాటుకున్నాము. ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం అనేది పండ్ల మొక్కలకి స్ప్రే చేస్తాము. అట్లే మొదల్లో కూడా వేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాయి. పండ్ల మొక్కలు పైకి ఉంటాయి. అవి ఒకటే ఉంటే మనకు ఒక 2 ఏళ్ల వరకు ఎటువంటి ఆదాయం రాదు. కాబట్టి నిరంతర ఆదాయం మనకు కావాలి అంటే ఏదైనా వేరే పంటలు వేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి కాలువలకి ఇలా వంగ, మిరప, అలాగే బంతి ఇలాంటివన్నీ పెట్టుకోవడం జరిగింది. అంతర పట్టణాల కింద అనప వేసాము. అనప, అలసంద, కంది, ఆముదము ఇవి వేసుకోవడం జరిగింది. దీనివల్ల ఏమంటే ఇవి 2 ఏళ్ళకు కాపుస్తాయి కాబట్టి అంతవరకు మనకు ఈ అంతర పంటల ద్వారా ఆదాయం వస్తుంది. మనకు కొంత మనం పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందనే ఉద్దేశంతో ఇవి చేసుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఇది మొత్తానికి ఆల్రెడీ 1 సంవత్సరం అవుతుంది ఇవన్నీ పెట్టి. 2 సంవత్సరాల నుండి ఇది పొలము దున్నలేదండి. ఫ్రూట్ ప్లాంట్స్ వరకు పెట్టినప్పుడు గుంతలు తీసి గుంతలు పెట్టుకున్నాము. ఇది అనప పెరీనీల్, ఇది 2వ సంవత్సరం కాతండి. ఇది మొదటి సంవత్సరం ఆల్రెడీ దీంట్లో పంట తీసుకున్నాము. మేము నవంబర్ నుండి మొన్న మార్చి వరకు తీసుకున్నాము. మార్చిలో ఎండిపోయిన కొమ్మలన్నీ తీసేసి మళ్ళీ జీవామృతం పారించేసరికి యథాస్థితిలో ఇది ఇలా మళ్ళీ మొత్తము పూత కాత, ఇంకా పూత రాలేదు, మొత్తం ఇలా ఉంది ప్రస్తుతం మన పంట. దీనికి ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం అనేది ఇస్తున్నాము. ఇంకేమీ కూడా మనము ఇవ్వడం లేదు. అన్నీ హెల్తీగా ఉన్నాయి. దీంట్లో మేము ముఖ్యంగా గమనించింది ఏమి అంటే మొదటి సంవత్సరంతో పోలిస్తే మొదటి సంవత్సరం నా పొలంలో ఎక్కువ పురుగులు ఉండేవి, ఎక్కువ తినేసేవి. పిఎండిఎస్ ఇది 3వ సంవత్సరం నేను దీంట్లో వేయబోయి, అంటే 3వ సంవత్సరం అంటే 5వ సారి వేస్తున్నాను దీంట్లో. దీనివల్ల ఏమంటే పురుగుల శాతం చాలా వరకు తగ్గిపోయింది. ఎటువంటి పురుగు నా పొలంలో ప్రస్తుతం లేదు. ఏ ఆకైనా చూసుకోండి చాలా ఫ్రెష్గా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం వచ్చి మనము పిఎండిఎస్ వేసుకోవడమే. ఎప్పుడైతే మనం ఒక 20-30 రకాలు కలిపి పొలంలో వేసుకొని ఒక 45 రోజులు కలిపి దున్నేస్తామో అందులో రకరకాల వేరు వ్యవస్థ ఉండడం వల్ల మన భూమికి మనం పెట్టిన పంటకి అవసరమైన పోషకాలన్నీ కూడా అవి అందిస్తుంది. కాబట్టి పిఎండిఎస్ అనేది రైతులకి రెఫర్ చేస్తాము. ఇక్కడ పెట్టడంలో ఇది రోడ్ పాయింట్ ఉందండి. ఇది రోడ్ పాయింట్ పొలము. ఎవరైనా వచ్చి చూసే వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి చాలామంది విజిట్లకు వస్తారు. అట్లే గ్రామంలో రైతులు కూడా మనం చెప్తే వినడం కన్నా మనం చేసి చూపిస్తే వాళ్ళు కూడా అవును వాళ్ళు చేస్తున్నారు కదా, కాబట్టి ఇది మనం కూడా చేస్తే బాగుంటుంది, దీనివల్ల మనకు కూడా ఉపయోగం ఉంది అనే ఉద్దేశంతో అందరూ రావడము దీన్ని చూడడము జరుగుతుందండి. ఇట్లా దీంట్లో మధ్యలో కంది వేసాము, మునగ కొన్ని పోయిన మొక్కలు మళ్ళీ కూడా తెచ్చి పెట్టడం జరిగిందండి. కొన్ని పెద్ద మొక్కలు ఉన్నాయి, కొన్ని చిన్న మొక్కలు ఉన్నాయి. ఇది కంది, కొలంబో కంది వేసామండి. ఇది కూడా సంవత్సరం పాటు మనకు
కాయలు ఇస్తుంది. కాబట్టి ఈ వెరైటీని ఎంచుకోవడం జరిగింది. దీన్ని ఇప్పుడు ఇంకా పూత రాలేదు, ఇంకా వస్తుంది దీంట్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకున్న పొలంలో ఒకే రకమైన పంట కాకుండా 10 రకాల పంటలు ఎప్పుడైతే పెట్టుకుంటారో, ఒక పంట ద్వారా వచ్చే ఆదాయం కన్నా 10 రకాల పంటలు ఉంటే 10 రకాల ఆదాయం మనకు వచ్చి మనకు పెట్టిన పెట్టుబడి చాలా వరకు తగ్గుతుంది. ఫ్రూట్ ప్లాంట్స్ మెయిన్గా ప్రధానంగా 5 పంటలు ఎంచుకున్నాము. దాంట్లో వచ్చి జామ, బొప్పాయి, మునగ, తర్వాత అరటి, ఆరెంజ్, ఇవి ప్రధాన పంటలుగా ఇది ఎంచుకున్నాము. వాటితో పాటు ఇంకా సీతాఫలం పెట్టాము, నిమ్మ పెట్టాము, తర్వాత స్టార్ ఫ్రూట్ అని పెట్టాము, జామలో ఒక 2-3 వెరైటీలు పెట్టాము. అట్లా మొత్తానికి ఒక 10 రకాలు పండ్ల మొక్కలు ఉండేటట్లు చూసుకున్నాము. ఆ పండ్ల మొక్కల్లో ఇవి వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ అంతర్ పంటల కింద తీసుకొని వీటి ద్వారా ప్రస్తుతము ఆదాయం తీసుకుంటున్నాము. దీనివల్ల ఆల్రెడీ అనప ఒక కోత అయిపోయింది. ఇది రెండో కోత. కంది కూడా చూడండి మనకు ఇట్లా చాలా ఏపుగా పెరుగుతాయి. ఒక్క చెట్టు ఉంటే మనకు ఒక కుటుంబానికి సరిపోతుంది. ఇవి అంత బాగా కాస్తాయి చెట్టు నిండికి. ఇంకా ఆల్రెడీ గుమ్మడి స్టార్ట్ అయింది మాకు పంట. గుమ్మడి కాయలు కాస్తూ ఉన్నాయి. గుమ్మడి కాయలు కూడా తీసుకోవడం జరుగుతుంది. నా పక్కనే బాగుంటుంది. అట్లే ఇది భూమి మీద ఈ అనప వేయడం వల్ల మనకు ఒక లాభం ఏమంటే, భూమిని కనపడకుండా ఎప్పుడూ కప్పి ఉంచుతుంది. దీనికి మీద నేరుగా ఏదైనా వర్షం కానీ తర్వాత అట్లే వేడి కానీ నేరుగా పడదు కాబట్టి మన భూమి చాలా సురక్షితంగా ఉంటుంది. అట్లే భూమిలో ఉండే సూక్ష్మజీవులు చనిపోకుండా ఉంటాయి. తేమ శాతం కూడా పట్టి ఉంచుతుంది అన్నమాట. మామూలుగా పొలము ఒక 20 రోజులకి ఎండిపోయే పొలము, ఇందులో ఒక నెల వర్షం రాకపోయినా కూడా మనకు పొలంలో తేమ శాతం అనేది ఉంటుంది. మట్టి చూడండి ఎంత మెత్తగా ఉంటుందంటే అట్లా ఉంటుంది పొలం. ఎప్పుడు ఎండలో ముట్టుకున్నా కూడా ఐస్ లాగా ఉంటుంది మన్ను. అట్లంటే మళ్ళీ పొడిగా అయిపోతుంది. ఇలా భూమి మీద కప్పి ఉంచి 365 రోజులు కూడా నా పొలంలో ఏదో ఒక పంటతో భూమిని అయితే కప్పి ఉంచుతున్నాము. దీనివల్ల భూమికి చాలా మేలు జరుగుతుంది. దీనివల్ల పక్షులు, సీతాకోకచిలుకలు, తేనెటీగలు చాలా వరకు మన పొలంలో మన పంటకు ఉపయోగపడే అన్నీ కూడా మనకి ఇక్కడ గూళ్ళు కట్టుకొని ఇక్కడే కూడా ఉంటున్నాయి. వాటి కోసం కూడా జొన్న, మొక్కజొన్న అవి వాటి కోసం కూడా వేయడం జరిగింది. ఇలా ఎప్పుడు మన పంటలో మన పొలంలో సీతాకోకచిలుకలు, పక్షులు, చిలుకలు ఇలాంటివి చాలా వరకు, అసలు పిచ్చుకలు సాయంత్రం అయితే ఎండ 1,00,000 వస్తాయండి మా పొలం దగ్గరికి. కనీసం అంటే 1,00,000 ఉంటాయి, దానికన్నా తక్కువ ఉండవు. ఎంత అందంగా ఉంటుందో అక్కడ అవి చూస్తూ ఉంటే. వాటి కోసమనే జొన్న, మొక్కజొన్న అవి ఏమీ ఉంచవు అవి, కానీ అవి తిన్నా కూడా మన పొలంలో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి మన పొలంలో ఉండే క్రిమి సంహారక కీటకాలని, ఆ క్రిముల్ని అవి ఏరి తిని మన పంటకు చాలా ఉపయోగం కల్పిస్తాయి. కాబట్టి అవి తినడం వల్ల మనకేం వచ్చినా ఇదేం లేదు. ఇది అట్లే ఇది లాస్ట్ ఇయర్ మేము పెట్టిన వంగ, చామగడ్డలు, మిర్చి అండి. మళ్ళీ పెరిగినేల కింద ఇప్పుడు మళ్ళీ సెకండ్ సీజన్ స్టార్ట్ అయినాయి మాకు. ఇవి కాస్తున్నాయి. అట్లా చేయడం వల్ల ఇది ఎర్ర పొనగంటి అంటారండి. ఇది హెల్త్కి చాలా మంచిది, చాలా రుచి ఉంటుంది కూడా. ఇవైతే విరివిగా మన పొలంలో ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. చామ దుంపలు కూడా వేర్లు చూడండి ఎంత బాగా పోయి, ఇవి కూడా మేము మార్కెట్ చేసాము. మన పొలంలో దాదాపుగా ఒక 150 కేజీల వరకు ఇది రావడం జరిగిందండి. దీనికి ఏమీ పెద్దగా ఖర్చు ఉండదు, డిసీజ్ ఉండదు, ఏది ఉండదు. మనం పెట్టుకున్నామంటే మంచి దిగుబడిని ఇస్తుంది. చూడడానికి పొలంలో కూడా చాలా బాగుంటుంది. ఇది మనకు ఏదో కేజీ 10 రూపాయలు పోయినా మనకు రైతుకైతే నష్టం ఉండదు. ఓకే అండి. ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఇప్పుడు నేను ఒక 3 సంవత్సరాల నుండి ఇందులో పండినవి మేము తింటున్నాము, మిగిలినవి బయట అమ్ముతున్నాము. ఇదే విధంగా గ్రామంలో కూడా అందరికీ
మా వల్ల అయినంత సహాయము వాళ్ళకి నేర్పిస్తున్నాం. మా పొలం చూసి ఇలా ఉండాలి, ఇలా చేయాలని నేర్పిస్తున్నాము. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఎటువంటి నష్టం లేదండి. ముఖ్యంగా PMDS ఎవరైతే కంటిన్యూగా ఒక 4-5 సార్లు కనుక వేస్తారో మార్పు వాళ్ళే గమనిస్తారు. చాలా వరకు పురుగుల శాతము, డిసీజు తగ్గుతుంది, మన పొలంలో దిగుబడి అనేది పెరుగుతుంది. కాబట్టి దీనికి మేము ఎటువంటి 2 సంవత్సరాలుగా, ఇది నా కౌలు పొలమే, ఆ రైతు నన్ను నమ్మి నాకు దీంట్లో పంట వచ్చినా రాకపోయినా నా భూమిని ఆరోగ్యంగా చేసి ఇస్తానన్నావు కాబట్టి నీకు ఈ పొలాన్ని నీకు ఇస్తున్నానని చెప్పి చాలా సంతోషంగా నాకు ఇచ్చారు ఈ పొలాన్ని. ఇప్పుడు ఆయన వచ్చి చూసి కూడా చాలా బాగుందమ్మా ఇది అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మేము చెప్పడం ఏమంటే ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మన భూమి ఆరోగ్యం బాగుంటుంది, అట్లే మన ఆరోగ్యం బాగుంటుంది, పర్యావరణం, ముఖ్యంగా పర్యావరణం ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు క్రిమి సంహారక మందులు వాడి ఎంత నష్టపోతున్నాం అనేది మనము డైరెక్ట్గా చూస్తూ ఉన్నాము. కొంతవరకు కనీసం మన వరకైనా, మన కుటుంబం వరకైనా మనం పండించి తింటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకున్నంతలో వాళ్ళు చేయగలిగినంత చేసుకొని తింటే, కనీసం కూరగాయలైనా వాళ్ళు పండించుకొని తినగలిగితే ఎన్నో రకాల రోగాలను నివారించిన వాళ్ళము అవుతాము. కాబట్టి అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.